శ్రీ గణేశాయ నమః. మనం ఏ పని మొదలు చేసినా మొదట గణపతికి నమస్కరిస్తాము. విఘ్నములు తొలగడానికి, మొండి పనులు సులభంగా జరగడానికి, ఆయురారోగ్యాలు, విద్య, ఉద్యోగం, ధనం, పుత్రలాభం, మోక్షం లభించడానికి, అన్ని సంకటములు తొలగడానికి పఠించవలసిన గణపతి స్తోత్రం నారద పురాణంలోని సంకటనాశన గణేశ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని అర్థంతో సహా తెలుసుకుందాం. నారద పురాణం ఒక ధార్మిక గ్రంథం. ఈ పురాణంలో వ్రతాలు, తీర్థయాత్రలు, వివిధ దేవతా మంత్రాలు, స్తోత్రాలు, పూజా విధులు, విష్ణు యొక్క అవతారాలు వంటి అనేక విషయాలు ఉన్నాయి. నారదుల వారు తన విఘ్నాలను తొలగించుకోవడానికి గణపతికి సంబంధించిన 12 ముఖ్యమైన నామాలతో ఆయన స్వయంగా స్తుతించినదే ఈ సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుః కామార్థ సిద్ధయే. నారదుల వారు ఇలా చెబుతున్నారు: శిరస్సు వంచి మొదటగా నమస్కరించదగిన దైవమైన గౌరీదేవికి పుత్రుడైన వినాయకునికి నమస్కరిస్తున్నాను. భక్తులకు ఆశ్రయాన్ని ఇచ్చే వినాయకుణ్ణి ప్రతినిత్యం స్మరించడం వలన ఆయుష్షు, కామం అంటే మనసులో ఉన్న కోరికలు, అర్థం అంటే సంపదలు సిద్ధిస్తాయి. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం. గణపతి 12 నామాలలో ప్రథమం అనగా మొదటిది వక్రతుండం అనగా వంకరతొండం కలవాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి సమస్యకు దాని పరిస్థితి తగ్గట్టు మన ఆలోచన విధానం మారాలని ఈ నామంలోని అంతరార్థం. ద్వితీయం అనగా రెండవ నామం ఏకదంతం అనగా ఒక్క దంతం కలవాడు. మహాభారతం రాయడానికి తన దంతాన్ని విరిచి దానినే కలంగా ఉపయోగించాడు. అలా ఏకదంతం కలవాడయ్యాడు. మనసు అనేక విషయాలలో మునిగిపోకుండా సాధనలో ఏకాగ్రతతో ఉండాలి. అలాగే ఎప్పుడైనా త్యాగం అవసరమైతే, అది ధర్మబద్ధమైతేనే దాన్ని స్వీకరించి ఆ పనిని పూర్తి చేయాలి అని ఈ నామం సూచిస్తుంది. తృతీయం మూడో నామం కృష్ణ పింగాక్షం అనగా నలుపు పింగళ వర్ణంలో ఉన్న నేత్రములు కలవాడు. జగత్తు 2 తత్వాలతో నడుస్తుంది. తమోగుణం చీకటికి, అజ్ఞానానికి, రజోగుణం ప్రకాశానికి, చురుకుగా పనిచేయడానికి. ఈ 2 గుణాలు సమతుల్యం చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ నామం. మనలోని అజ్ఞానాన్ని తొలగించాలి, అదే సమయంలో తర్కం, వివేకం సమతుల్యం చేయాలి అని ఈ నామం చెబుతుంది. చతుర్ధకం 4వ నామం గజవక్త్రం అనగా ఏనుగు నోటిని కలవాడు. వక్త్రం అంటే ముఖం లేదా నోరు అని కూడా అంటారు. ఈ నామంలో వక్త్రం అంటే నోరు. వాక్పటుత్వం, నిర్ణయశక్తి, వాక్కులో శుద్ధత, బుద్ధి కలుగుతాయి ఈ నామం ధ్యానం చేస్తే. లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవచ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం. పంచమంచ లంబోదరం అనగా 5వ నామం పెద్ద పొట్ట కలవాడు అనగా విశ్వంలోని సకల విజ్ఞానము, సర్వ సంగ్రహ శక్తి కలవాడు. భక్తులను ప్రేమతో అంగీకరించే క్షమాశీలత కలిగినవాడు గణపతి. ఈ నామాన్ని స్మరించడం వలన క్షమాశీలత, సహనం, ప్రణాళికాబద్ధమైన జీవనం వస్తాయి. షష్ఠం అనగా 6వ నామం వికటం. భీకరమైన ఆకారంతో బలిష్టంగా ఉండేవాడు. ఆయనకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి. విధ్వంసమైన, రక్షణాత్మకమైన, అవి ధర్మపాలనతో నిర్వహిస్తాడు. అందుకు ఈ నామం స్మరించడం వలన మన ఆలోచనల్లో ఉన్న భ్రమ, భ్రాంతి తొలగించే మార్గదర్శకుడు అవుతాడు. సప్తమం 7వ నామం విఘ్నరాజం అనగా విఘ్నాలను తొలగించి వాటిని నియంత్రించేవాడు. ఈ నామస్మరణ వల్ల మన లోపాలను, విఘ్నాలను అర్థం చేసుకొని వాటిని అధిగమించే ఆత్మశక్తిని ప్రసాదిస్తాడు. తర్వాతి అష్టమనామం ధూమ్రవర్ణం అనగా పొగమబ్బు లేక ధూళి రంగులో ఉండేవాడు. మన ప్రాపంచిక అజ్ఞానాన్ని తొలగించి
భగవతత్వాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపేవాడు. నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. నవమం అనగా 9వ నామం బాలచంద్రం, లేకపోతే దీనినే ఫాలచంద్రం అని కూడా పిలుస్తారు. అనగా నుదిటిపై చంద్రవంక కలవాడు. చంద్రునిలా ప్రకాశిస్తూ మృదువుగా సహనంగా ఉండే గుణాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడు మనసుకి శాంతిని చైతన్యాన్ని ప్రసాదించేవాడు. మనసు వక్రీభవించకుండా ఆలోచనలు నిశ్చలంగా ఉండే శక్తిని భక్తులకు ప్రసాదించే స్వరూపం ఈ నామం. దశమం అనగా 10వ నామం వినాయకం, అనగా విఘ్నాలను తొలగించే అధిపతి. భక్తులకు విఘ్నాలను అధిగమించే మార్గాన్ని చూపిస్తాడు. జ్ఞానం, ధైర్యం, పట్టుదలను అందించే స్వరూపం ఈ నామం. ఏకాదశం అనగా 11వ నామం గణపతిం, అనగా దేవగణాలకి అధిపతి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ నియంత్రించే శక్తితత్వం గణపతి. నాయకత్వాన్ని, ధర్మాన్ని పాటించడంలో మార్గాన్ని ఈయన చూపిస్తాడు. ద్వాదశం అనగా 12వ నామం గజాననం, అంటే ఏనుగు ముఖం కలవాడు. శక్తి, ఓర్పు, తెలివి, స్థిరబుద్ధి, సహనం, ధైర్యం బోధించే తత్వం ఈ నామం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. ఈ ద్వాదశ నామాలు త్రిసంధ్యల్లో అనగా 3 పూటలా ఎవరైతే పఠిస్తారో వారికి విఘ్నముల భయం ఉండదు. వారికి సర్వకార్యములు సిద్ధిస్తాయి, విజయాన్ని ప్రసాదిస్తాయి. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్యను కోరిన వారు విద్యను పొందుతారు. ధనాన్ని కోరిన వారికి ధనం లభిస్తుంది. పుత్రులు కోరిన వారికి మంచి సంతానం లభిస్తుంది. మోక్షాన్ని కోరితే ఉత్తమగతి అయిన మోక్షం సిద్ధిస్తుంది. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. షడ్భిర్మాసై అంటే 6 నెలలు. ఈ గణపతి స్తోత్రం 6 నెలల పాటు నిష్టగా జపించిన వారికి కోరుకున్న ఫలం లభిస్తుంది. సంవత్సరం పాటు పారాయణం చేసిన వారికి అనుకున్న సిద్ధులు లభ్యమవుతాయి. నాత్ర సంశయః అనగా ఇందులో ఎలాంటి సందేహము లేదు. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ అంటే 8 మంది బ్రాహ్మణులు. లిఖిత్వా అంటే రాయడం. ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని 8 మంది బ్రాహ్మణులకు రాసి సమర్పిస్తే అలాంటి వారు సర్వ విద్యలను పొందుతారు. గణపతిని స్మరించిన వారికి అన్నీ లభ్యమవుతాయి. గణేశుని కృపను పొందుతారు. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. నారద పురాణంలోని
సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఓం గం గణపతయే నమః.